అది ఇంటర్వ్యూ. ఒక్క నిమిషం ఆగు, ఇంటర్వ్యూ ఒక్క నిమిషం ఆగు భయ్యా. 100 టెన్షన్లు 100 ఇంటర్వ్యూ చేస్తే సినిమాలు ఆడతాయా భయ్యా? నాకు తెలియక అడుగుతా, అంటే ఫీల్ అవుతారు కానీ. ఒక్క నిమిషం, సారీ. హలో అన్నా, ఏంది? నాకు సినిమా పేరు కూడా ఐడియా లేదు, డైరెక్టర్ కూడా కొత్త అయినా. అదే ఏంటి డబ్బులు ఏంటి? డబ్బింగ్ చెప్తేనే డబ్బులు ఇస్తా అన్న, ఇవన్నీ చెప్పొద్దు అన్న, మీకు ముందే చెప్పిన. అంతే, డబ్బింగ్ చెప్తే డబ్బులు ఇస్తాం అని చెప్పండి. డబ్బులు ఇస్తామంటే మనం ఇచ్చుడు కాదు, డబ్బింగ్ చెప్తే మనకు డబ్బులు ఇవ్వనండి, లేకపోతే డబ్బింగ్ లేదు, తర్వాత చూద్దాం, పెట్టేయండి. ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ అంట, తెలియదు అది ఏ సినిమా. సరే సరే, ఏదో మాట్లాడతా. మైక్ పెట్టుకోండి సార్. ఇప్పుడు మైక్ పెట్టుకోండి సార్. మైక్ పెట్టుకో, ఇప్పుడు టీ షర్ట్లోకి వెళ్ళి లోపల ఎందుకే ఇట్లా మాట్లాడితే ఇట్లా చెప్పు ఏంటి? అది వెన్నెల కిషోర్ డైరెక్షన్ అండి. వెన్నెల కిషోర్ జఫా కదా? వెన్నెల కిషోర్ జఫా ఏంటండి? అదే వెన్నెల కిషోర్ జఫా సినిమా డైరెక్షన్ చేస్తుండు కదా? అదేనండి, అది సెకండ్ మూవీ అండి. ఫస్ట్ సినిమా ఈయన ఫస్ట్ సినిమా ఒకటి తీసిండా? ఎవరికి తెలుస్తుంది అండి? ఎవరికి? మీరు చేశారు కదా? నేను చేశానా? అవునండి. నేను వెన్నెల చేశానా? అదేనండి. నేను అంటే సాఫ్ట్వేర్ క్యారెక్టర్ ఏమైనా చేశానా? కాదండి, తాగుబోతా. నేను బంద్ చేశాను తాగుబోతు క్యారెక్టర్. అది 1 year అయిందండి. 1 year 1 సంవత్సరం కిందట ముచ్చట నాన్న ఇది. ఎవరికి గుర్తుంటుంది సంవత్సరం కిందట? సంవత్సరాలు సినిమాలు తీసి ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూ? టైం వేస్ట్ కదా, 1/2 hour 1 hour. ప్రమోషన్ అంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది మూవీకి. సరే దాదా చెప్పు అడుగు. మైక్ బాబు కొంచెం. వెన్నెల 1.5 మీరు చేశారు కదండి, మీకు ఎలా అనిపించింది? ఎలా అనిపిస్తుంది కాదు, ఎలా అనిపిస్తుంది చెప్పు. అన్ని సినిమాలు చేస్తామండి, పైసలు ఇస్తారు, వెళ్తాం, చేస్తాం. ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏ సినిమాకైనా ఏం చెప్తాం, బాగుంది, అది వెన్నెల కిషోర్ బాగా చేశాడు అంటే ఫస్ట్ టైం 1 year కిందటి సినిమా, అంతే కదా. 1 year కిందటి సినిమా వెన్నెల కిషోర్ బాగా చేశాడు, బాగుంటుంది సినిమా. థ్యాంక్ యూ, అయిపోయింది. కట్ చేసారు కదా. ఇప్పుడు దీంతో సినిమా ఆడుతుంది. నా ఇంటర్వ్యూ 1/2 hour టైం వేస్ట్, గంట వేస్ట్. దీంతో సినిమా ఆడుతుందనే అంటే హెల్ప్ అవుతుంది సార్. ఏం హెల్ప్ అవుతుంది? ప్రమోషన్కి హెల్ప్ కదా సార్. తాగుబోతు రమేష్ కొంచెం మంచి మాటలు చెప్తే. ఎవరు అన్నారు తాగుబోతు రమేష్ మంచి మాటలు చెప్తుంటారు? జనాలు పిచ్చోళ్ళ? ఇప్పుడు నేను వచ్చి ఇది బాగా మంచి సినిమా అండి, ఇది నేను ఇందులో మంచి క్యారెక్టర్ చేశాను సార్. మీరు సినిమాలోకి ఎలా వచ్చారు సార్? నేను చెప్పని, నేనే డ్రామా అంటే నువ్వు ఇంకా డ్రామా చేస్తాను. ఇప్పుడు మేము చెప్పినంత మాత్రం నా సినిమాలు ఆడతాయా? జనాలకు నచ్చాలి సినిమా. తాగుబోతు రమేష్ చేసిండు, ఇంకెవరో చేసినట్టు జనాలు చూడరు. వెన్నెల కిషోర్ ఎవరికి తెలుసా? ఫస్ట్ అలా మొదలైంది కదా సార్ మీది. అది మరి నీకు తెలియదు, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినావు. జగడం నా సినిమా 100 ఇంటర్వ్యూలో చెప్పిన, అలా మొదలైంది, పేరు వచ్చింది. ఇదే తెలుసుకోలేదు, దీన్ని ప్రమోషన్ చేస్తారా? ఇంకా జగడంకి డబ్బు అక్కర్లేదు, చాలు, ఉంటా. రైట్, టైం అవుతుంది. చెప్పు కిషోర్ బాగానే ఇంటర్వ్యూ వచ్చిందని. బాగుంటే ఇవ్వండి, లేకపోతే లేదు.